ఒక ఊర్లో సరిత అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఒంటరి. ఆమె చాలా వికారంగా ఉంటుందని ఎవ్వరూ ఆమెతో మాట్లాడేవారు కాదు. కాని ఒక దయ్యం మాత్రం ఆమెతో స్నేహం చేస్తూ ఉండేది. ఆమె ఒకరోజు ఊరి చివర ఉన్న అడవిలోకి వెళ్లి ఒక చెట్టు దగ్గర ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు ఒక్కసారిగా చెట్టుపై నుంచి అని నవ్వుకుంటూ ఒక దయ్యం వచ్చింది. దాన్ని చూసి సరిత చాలా భయపడింది. ఏంటి సరిత, నేను నీ స్నేహితురాలు త్రిపురను. నన్ను చూసి భయపడ్డావా ఏంటి? ఒక్కసారిగా నువ్వు వచ్చేటప్పటికి భయం వేసింది. అది సరే కాని నువ్వెందుకు ఏడుస్తున్నావో ముందు చెప్పు. నేను రాజేష్ని ప్రేమిస్తున్నాను. అతనికి ఆ విషయం చెప్పాను కాని అతను ఒప్పుకోలేదు. అమ్మో, వాళ్ళమ్మ చాలా గయ్యాళ్ళని మన ఊర్లో చెప్పుకుంటారు కదా. అలాంటి ఇంటికి నువ్వు కోడలిగా వెళ్తావా? కోడలు లేదు, ఏమీ లేదు. అసలు అతను ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటే మాత్రం అతన్ని చేసుకొని మీ అత్తతో వేగగలవా? ఏమో త్రిపుర, ఆ తర్వాత చూసుకుందాన్లే గాని నీకెన్నో మాయలొచ్చు కదా. నేనెప్పుడూ నిన్ను దీని గురించి అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. దయచేసి నాకు అందమైన రూపాన్నివ్వవా? అయ్యో, అదెంత భాగ్యం, ఇప్పుడే ఇస్తాను అని ఆమెకు అందాన్ని ప్రసాదించింది. ఆ వెంటనే సరిత ఎంతో సంతోషంతో రాజేష్ దగ్గరికెళ్ళింది. అతనికి జరిగిన విషయం అంతా చెప్పింది. రాజేష్ ఏం ఆలోచించకుండా ఆమె ప్రేమను అంగీకరించాడు. తన ప్రేమ విషయం వాళ్ళ అమ్మ లక్ష్మికి చెప్పాలనుకుని ఆమె దగ్గరికెళ్ళి, అమ్మా, నేను సరిత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను చాలా మంచిది, చాలా అందగత్తె కూడా. తనకు తల్లిదండ్రులు లేరు. నీ అంగీకారంతో పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంట్రా, ప్రేమ లేదు, దోమ లేదు. మీ మామయ్య కూతురు నిన్ను బాగా ఇష్టపడుతోంది. వాళ్ళ నాన్న కట్నం బాగా ఇస్తానంటున్నాడు. నోరు మూసుకొని మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకో. అమ్మా, నువ్వెన్ని చెప్పినా సరే, సరితే నా భార్య. తనే ఈ ఇంటి కోడలవుతుంది. నేను ఊరికే సరదాగా అలా మాట్లాడానురా. సరిత నువ్వెంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకోవడం కోసం అలా అన్నాను. రేపు మంచి ముహూర్తం ఉంది, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. ఆ తర్వాత రోజు వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్లైన మొదట్లో లక్ష్మి తన కోడల్ని చాలా బాగా చూసుకునేది. కొన్ని రోజుల తర్వాత, ఏంటి కోడలి పిల్ల, నీ పుణ్యమా అని బంగారం లాంటి సంబంధాన్ని వదులుకోవాల్సి వచ్చింది. లేకపోతే కట్నంగా కోట్లు కోట్లు వచ్చి పడేవి. ఛీ, దరిద్రం ముఖందానా. అత్తయ్య, అలా ఎందుకు మాట్లాడుతున్నారు? కట్నం కావాలని మీరు నన్ను అడగలేదు కదా, అందుకే నేను తీసుకురాలేదు. అబ్బా, అడగలేదా? అడిగినట్టయితే ఎలా తీసుకొచ్చేదానివే? అమ్మా నాన్న లేని అనాథవి. దొంగతనం చేసి తీసుకొస్తావా? అయ్యో అత్తయ్య, ఎందుకు అలా అంటున్నారు? నేను దాచుకున్న డబ్బులు తెచ్చేదాన్ని. మరి ఇంకా ఏంటే ఆలస్యం? వెళ్ళి తీసుకురా. ఇదిగో, డబ్బు తీసుకొస్తేనే ఇంటికి తిరిగిరా, లేకపోతే అసలు ఇక్కడికి రాకు. వస్తే 2 కళ్ళు విరగొడతా, జాగ్రత్త. పాపం సరిత ఏడుస్తూ తన స్నేహితురాలైన దయ్యం దగ్గరికెళ్ళి జరిగిన విషయమంతా చెప్పింది. అంతా విన్న తర్వాత దయ్యం, నేను చెప్పానుగా, అది పెద్ద గయ్యాళి అని. దానొంటి కొవ్వు నేను తగ్గిస్తాలే అంటూ ఆ దయ్యం సరిత శరీరంలోకి ప్రవేశించింది. అలా దయ్యం ఆవహించగానే సరిత తిరిగి తన ఇంటికి బయలుదేరింది. ఇంటి దగ్గర లక్ష్మి సరితను చూసి, ఏంటే ఉత్త చేతులతో వచ్చావు? డబ్బెక్కడా? డబ్బా? అత్తయ్య, మన బీరువాలో ఉంది. వెళ్ళి మీకెంత కావాలో తీసుకోండి. ఏంటే మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? నిన్ను అంటూ సరితను కొట్టడం మొదలుపెట్టింది. ఎంత ధైర్యమే నీకు? నన్నే కొడతావా? 1,00,00,000 రూపాయలు అడిగావుగా, 1,00,00,000 దెబ్బలు తిను. అమ్మో, వదలవే, వదలవే, నన్ను వదలు. సరిత కొట్టడం ఆపేసిన తర్వాత లక్ష్మి కోపంతో, నన్నే కొడతావు కదా, నా కొడుకు చెక్కని పని చెప్తా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత రాజేష్ ఇంటికొచ్చాడు. లక్ష్మి జరిగిన విషయం రాజేష్తో చెప్పడానికి వెళ్తుండగా ఆ దయ్యం సరిత శరీరం నుంచి బయటికొచ్చి లక్ష్మి శరీరంలోకి ప్రవేశించింది. అప్పుడు లక్ష్మి రాజేష్తో, రే అబ్బాయి, కోడలు చాలా మంచిదిరా. అన్ని పనులు తనే చూసుకుంటుంది. పనులన్నీ చేసిన తర్వాత నా కాళ్ళు కూడా పడుతుంది. నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఆ తర్వాత ఆ దయ్యం ఆమె శరీరంలోంచి మళ్లీ సరిత శరీరంలోకి వెళ్ళిపోయింది. అంతా విన్న రాజేష్ సరితను పిలిచాడు. అమ్మ చెప్పిందంతా నిజమేనా? అవునండి, ఆవిడ చెప్పిందంతా నిజమే. అయితే ప్రతిరోజు నువ్వు అలాగే చెయ్యి. ఆ మాటలు విన్న లక్ష్మి, ఏంట్రా
నన్ను కొట్టిందని నీకు చెప్తే రోజు కొట్టమని చెప్తున్నావు. అయ్యో! అలా ఆ దయ్యం ప్రతిరోజు రాజేష్ ఇంటి నుండి బయటికెళ్లిన తర్వాత లక్ష్మిని కొడుతూ ఉండేది. ఆ దెబ్బలను భరించలేక ఒకరోజు లక్ష్మి, అమ్మా సరిత, నన్ను క్షమించు. నేను నిన్నింక ఏవి అన్ను. నీ ఇష్టం వచ్చినట్టుండు. నాకు బుద్ధొచ్చింది తల్లి. నన్ను కొట్ట మాకు. నీ చేతిలో దెబ్బలు తినలేకపోతున్నానే అంటూ ఏడుస్తూ ప్రాధేయపడింది. అప్పుడు వెంటనే సరితలో ఉన్న దయ్యం బయటికొచ్చి, అలా రా తారికి అంటూ జరిగిన విషయం అంతా లక్ష్మికి చెప్పింది. లక్ష్మి ఆ దయ్యాన్ని చూసి దాని మాటలు విని చాలా ఆశ్చర్యపోయింది. ఇదంతా నువ్వు చేసావా ఓసి దెయ్యం కోడలా అంటూ ముక్కున వేలేసుకుంది. గోపాల్ ఒక వ్యాపారి. అతను తన సొంత ఊరైన విశాఖపట్నంలోని తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. అతనికి ఎప్పుడూ కలగని బాధ ఆ రోజు కలుగుతుంది. అదే తన తల్లి మరణం గురించి. అతను బాధపడుతూ ఏడుస్తుండగా ఇంతలో ఒక దెయ్యం వచ్చి అతనికి ఒక ఉత్తరం ఇచ్చి మాయమైంది. ఇంతకు గోపాల్ దగ్గరికి వచ్చిన దెయ్యం ఎవరు? అతనికి ఉత్తరం ఎందుకిచ్చిందో తెలుసుకుందాం. రామాపురం అనే గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో లీలా కుమారుడే ఈ గోపాల్. ఆమెకు మాటలు రావు, ఎందుకంటే ఆమె మూగావిడ. గోపాల్కి తన తల్లి అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆమె మూగది అన్న కారణంతో. ఒకరోజు గోపాల్ ఇంటికొచ్చాడు. ఆమె గోపాల్కి భోజనం వడ్డించింది. గోపాల్ కోపంగా, నీకెన్నిసార్లు చెప్పాను నువ్వు నాకు భోజనం పెట్టొద్దు అని? నువ్వంటే నాకు అసహ్యం. నేను బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంది. అందరూ నన్ను మూగామె కొడుకని ఎక్కిరిస్తున్నారు. నాకు కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళి చావు అంటూ కోపంగా భోజనాన్ని విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లీల తన మనసులో, అయ్యో భగవంతుడా, నేను చేసిన తప్పేంటి? నాకు మాటలు రాకుండా చేశావు. అందరి పిల్లలు తమ తల్లుల్ని అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ ప్రేమగా చూసుకుంటున్నారు. కనీసం నా బిడ్డ నన్ను అమ్మా అని కూడా పిలవడం లేదు అంటూ ఆ తల్లి మనసు ఎంతో వేదనకి గురైంది. కొంత సమయానికి గోపాల్ ఇంటికి తిరిగొచ్చాడు. వస్తూనే, మోగదానా, ఇంకా నువ్వు ఇంట్లోనే ఉన్నావా? చచ్చిపోలేదా? ఆ మాటలకు ఆ తల్లి హృదయం మరింత గాయపడింది. గోపాల్ మాటలు ఆమెకు సూదుల్లా గుచ్చుకున్నాయి. ఆ మాటలకి ఆమె రోదిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత రోజు ఉదయం గోపాలింటికి మోహన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఎవరో కాదు, గోపాల్ స్నేహితుడు, పట్నంలో మంచి వ్యాపారి. ఎరా గోపాల్, ఎలా ఉన్నావురా? చాలా బాగున్నానురా. నువ్వు బానే ఉన్నావు. మంచి వ్యాపారం చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నావని విన్నాను. అవునరా, ఈ విషయం గురించే నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటది చెప్పు. నా వ్యాపారం బాగా సాగుతోంది. అందుకే కొత్తగా మరో బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నా. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నేనేం చేయగలనురా? ఏం లేదురా, ఒక 10 లక్షలు కనుక నీ దగ్గర ఉంటే నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను. హాయిగా ఇక్కడే ఉంటూ వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే చాలా కష్టంరా. అయినా ప్రయత్నిస్తా. చూసుకోరా, నీ జీవితం మారిపోతుంది అంటూ మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 10 లక్షలంటే ఎక్కడి నుంచి తాను అని ఆలోచించసాగాడు. ఇంతలో తన తల్లి తన 2 గాజులు తీసుకొచ్చి అతనికిచ్చింది. నువ్వు నా దగ్గరికి రాకు. ఈ వంకతో నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించకు. అయినా ఈ 2 గాజులు అమ్మితే వచ్చే ముష్టి 10,000 నాకు అవసరం లేదు అంటూ వాటిని విసిరి కోపంగా వెళ్ళిపోయాడు. అలా బయటికి వెళ్ళిన గోపాల్ ఇంటికి తిరిగి వచ్చేసరికి తన తల్లి చనిపోయింది. గోపాల్ ఆమెను చూసి బాధపడకపోగా ఆనందపడ్డాడు. అమ్మయ్యా, ఈ ఇంటికి పట్టిన పీడ వదిలిపోయింది. తన తల్లి అయిన లీల దెయ్యం రూపంలో తన బిడ్డను చూస్తూ అతని మాటలకి బాధపడిపోయింది. కొన్ని రోజుల తర్వాత గోపాలింటికి తన బాబాయ్ అయిన రాము వచ్చాడు. గోపాల్, ఇంకా బాధపడుతున్నావా? పోయిన వాళ్ళు ఎలాగూ తిరిగిరారు కదా, నువ్వు బాధపడకు. అయినా మీ అమ్మ గుండెపోటుతో మరణించటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గోపాల్ మనసులో, గుండెపోటుతో పోయిందా? మంచి పని జరిగింది. మీ నాన్న లేకపోయినా నిన్ను పెంచి పెద్ద చేసి ఇంతటి వాణ్ణి చేసింది.
ఆమెకు నువ్వేమిచ్చినా ఆమె రుణం తీర్చుకోలేవు. ఎన్ని అనుకుంటే ఏ లాభంలే కానీ ఇదిగో ఈ 10 లక్షలు తీసుకో. 10 లక్షలు ఎక్కడి బాబాయ్? అవి నీవేరా. మీ అమ్మ చనిపోయే రోజు పొద్దున మా ఇంటికి ఒక ఉత్తరం తీసుకొచ్చింది. దాంట్లో నువ్వు ఏదో వ్యాపారం చేసుకుంటానన్నావుటగా, దానికోసం 10 లక్షలు కావాలని అడిగింది. నా దగ్గర లేవు, 2 రోజుల్లో చూద్దాంలే అన్నాను. మీ అమ్మ ఏదో ఒక పాలసీ కడుతున్నాను, అవి రాగానే మీకు ఇచ్చేస్తాను అంది. ఆ పాలసీని కూడా నా దగ్గర ఉంచమని చెప్పి వెళ్ళిపోయింది. నేను 2 రోజుల్లో చూద్దామనుకున్నా. ఇంతలో ఇలా ఘోరం జరిగిపోయింది. ఆ పాలసీ తాలూకు డబ్బులేరా ఈ 10 లక్షలు. మీ అమ్మ చనిపోయినా కూడా నీకు తోడుగా నిలబడింది అని ఆ డబ్బిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ 10 లక్షలతో గోపాల్ వ్యాపారం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి తన తల్లిపై కొంచెం ప్రేమ కలుగుతుంది. తన బాబాయ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తన తల్లి మరణం గురించి ఏడుస్తూ బాధపడుతుండగా తన తల్లి దెయ్యం రూపంలో అక్కడికి వచ్చి ఒక ఉత్తరం అతనికిచ్చి వెళ్ళిపోయింది. దానిలో, నాన్న, ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా? నువ్వు అనుకున్నట్టు మంచి వ్యాపారం చేసుకుంటున్నావు. నేను చనిపోయానని బాధపడకు. నేను చనిపోయింది నీ మంచి కోసమే. కనీసం ఈ విధంగా అయినా నా రుణాన్ని తీర్చుకున్నా. నాన్న, నువ్వు నన్ను ఎంతగా అసహించుకున్నా దాని వెనక నీ బాధ తప్ప కోపం ఎక్కడా కనిపించలేదు. నువ్వు ఏం చేసినా నువ్వెప్పుడూ నా బంగారానివే. నువ్వు జాగ్రత్తగా ఉండు, వేళకు తిను, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఇట్లు ప్రేమతో నీ తల్లి. గోపాల్కి అప్పుడు తన తల్లి ప్రేమేంటో అర్థమైంది. 10 లక్షల కోసం తన ప్రాణాలను ఆమె తీసుకుంది అని బోరున, అమ్మా, అమ్మా, నన్ను క్షమించు. నువ్వు బతికున్నప్పుడు నీ విలువేంటో నాకు అర్థం కాలేదు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావని నాకిప్పుడే అర్థమైంది. అమ్మా, అమ్మా అంటూ బాధపడుతూ ఏడ్చాడు. తన తల్లి దయ్యం రూపంలో అతన్ని చూస్తూ బాధతో అక్కడి నుంచి మాయమైపోయింది. చూడండి, గోపాల్ ఇప్పుడు బాధపడి ఏం లాభం? మనిషి ఉన్నప్పుడు విలువ తెలియలేదు, లేనప్పుడు బాధపడే ప్రయోజనమూ లేదు.